ఈ చేపలు పడడం చూస్తుంటే మనసు పులకరించిపోట్లే. చిన్న ఆశగా వచ్చినా చేపకు కావాలి గేలం, గుర్రానికి కావాలి కళ్ళం, పేరంటానికి కావాలి పళ్ళెం, కవిత్వానికి కొరకరాని కొయ్య, కవిరాజు ఈ పెంచలయ్య. ఎలాగుందిరా మన ఆశయం? చెరువులో చేపల్ని తెచ్చి స్విమ్మింగ్ పూల్లో వేసి వాటిని గాలంతో పట్టడం ఏమిటండి? ఎర్రం కన్నా ఏదో పని చేయకపోతే మన గుర్తింపు ఉండదురా. మన గేలను పడిన చేప కదా మన జీర్ణం అయ్యేది. జీర్ణానికి మధ్య అజీర్ణం. మహాప్రభో మీకు కవిత్వం పిచ్చేమిటండి? ఎవరిని డాడీ పిచ్చి అంటున్నారు? అది కదమ్మా గూడు రోపులరెడ్డికి పిచ్చెక్కినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఉంటలే. ఓపులరెడ్డి కదమ్మా ఈడికి పిచ్చెక్కినప్పుడు. నేను పిచ్చోళ్ళ దగ్గర ఉంటాను కానీ నాకు పిచ్చి లేదండి. నీ గురించి ఆలోచించినప్పుడల్లా నా నరాలు టైట్ అయిపోయి పిచ్చెక్కిపోతుందమ్మా. నేనేం చేశాను డాడీ? ఏం చేయలేదమ్మా. కోట్లాస్తి పెట్టుకొని ఓ మైకోట పట్టుకొని ఈదో తిరుగుతులే. వంశోద్ధారకురాలివి, నా ఇంటికి ఇందిరాగాంధీవి, నీకేంటమ్మా ఈ కర్మ? డాడీ జనం చెప్పుకోవాల్సింది మన డబ్బు గురించి కాదు, మన గురించి చెప్పుకోవాలి. ఓ పని చేయమ్మా, నేనే ఒక టీవీ స్టేషన్ పెట్టేస్తా, రెడ్డి టీవీ. నువ్వు ఎక్కడే కూర్చొని ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. నీకు నచ్చినట్టు ఉంటది, నా గౌరవం ఉంటది, మన టీవీ అనుకుంటది. సరే మొదటి ఇంటర్వ్యూ నిన్నే చేస్తాను. ఓ బ్రహ్మాండంగా చేసుకో. నేను మీ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నట్లు అందరూ చెప్పుకుంటున్నారు. మీరు ప్రభుత్వాన్ని ఎందుకు మోసం చేస్తున్నారు? అమ్మో ఈ టీవీలు మనకొద్దు. నీ టీవీ ఏదో నువ్వు చూసుకో అమ్మాయ. గుట్టు ఇన్కమ్ ట్యాక్స్ గుట్లో వాళ్ళ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. నీ అబ్బగా అడుగుతున్నా పని చేసి పెడతా. ఏంటో చెప్పు డాడీ. డబ్బు నమ్మాను కదా, కుర్రోలు కుక్క పిల్ల తోకు పుండు నడుస్తారు. నీ పెళ్లి మాత్రం నా ఇష్టం వచ్చేటతో జరగాల. మా నెల్లూరు జిల్లా మీద ఉంటే చెప్పు. అలాగే డాడీ, నాకు నచ్చినట్టు చేస్తే నీ ఇష్టం నేనెందుకు కాదంటాను? దీని మాటలో ఏదో చిన్న లిటికేషన్ ఉన్నట్టు ఉంది కదా. పెద్ద లిటికేషన్ ఏముందండి? ఓ లింగు లిటికేషన్, బొంగు బొంగు బోషాను, కంగు కంగు. చూడండి, భారతదేశం అణుబాంబులు ప్రయోగించడాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? సమర్థిస్తానండి. అందరూ సమర్థించాలి. మన సత్తా ఏంటో చూపించాలండి వాళ్ళకి. ఒక్క బాంబు కాదు 100 బాంబులు వేయాలి. మరి మీరేమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావయ్యా? ఆయన ఈ టైంటిట్లు పేనాలు తీసే బాంబులు కనిపెట్టమంటే ఒక్క బాంబు పైకి వెళ్ళి వెళ్తే 10 బత్తాలు దాని కింద పడాలి. అటువంటి బాంబులు కనిపెట్టాలి. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? అదే బాంబు పైకి వెళ్తే ప్రేమ వర్షంగా కురవాలండి. నీ చెయ్యా సారీ మైకెట్ ఇంత మెత్తగా ఉందనుకున్నాను. మీరు ఎన్ని సంచలన ఇంటర్వ్యూలు చేసేవారైనా మనసుల్ని మమతల్ని ఇంటర్వ్యూ చేయాలి తప్ప బాంబుల్ని గీంబుల్ని ఇంటర్వ్యూ చేయకూడదండి. ఇది డైరెక్ట్ టెలికాస్ట్ కాబట్టి నా మనసులో నిర్ణయాన్ని మీతో పాటు ప్రేక్షకులకి డైరెక్ట్ గా చెప్తున్నాను. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానండి, మనసారా ప్రేమిస్తున్నాను. సారీ ఫర్ ద ఇంటరాప్షన్. అనుకోకుండా ఈ లైవ్ టెలికాస్ట్ ప్రోగ్రామ్ లో కొన్ని వాణిజ్య ప్రకటనలు చూస్తారు. తరువాత ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. చూడు మిస్టర్, ఒక ఆడదాన్ని ప్రేమించాను అని చెప్పడానికి షడన్ గా హార్ష్ గా స్పీడ్ బ్రేకర్ లా ఉండకూడదు. దేనికైనా ఒక శృతి ఉంటుంది. పాటకి శృతి గానీ మాట కూడా శృతి ఉంటుందా? నా దృష్టిలో ఈ సృష్టిలో ప్రతిదానికి శృతి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ యూ చెప్పాలనుకో, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఇలా కొన్ని వందల శృతులు ప్రొడ్యూస్ చేస్తాను. ఇంతకి తమరెవరు? తమరు ఇంట్రడక్షన్ ఏంటి బాబు? అప్పల కొండ. ఈ ప్రపంచం కోసం ఆప్కో గా పేరు మార్చుకున్నాను. ఈ లైవ్ టెలికాస్ట్ కి నేను ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. మీకు యజుర్వేదం తెలుసా? మా ఇద్దరికి ఎదురు బొంగులు తెలుసండి. పవిత్రానాయ సాధూనా వినాశాయ చతుష్కృతా. బొబ్బుల పల్లి ఎంటర్ పాట కదండి? కాదు, ఋగ్వేదంలోది. తమ సోమ జ్యోతిర్గమయ, నా ఇన్స్పిరేషన్ అన్నమయ. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. నాగార్జున కదండి? చూడు ప్రసాద్, నేను డబ్బున్న మనిషిని అని గొప్పగా చెప్తూ ఉంటావే, ఎన్ని కోట్లు పోసినా ఇలాంటి మనిషివి కాగలవా? ప్లీజ్, నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. సి బ్రదర్, నీకు లవ్ గురించి బాగా తెలియాలంటే ఇర్వింగ్ వ్యాలెస్ నవల్ చదువు. సుభద్ర, లైవ్ టెలికాస్ట్ టైం అయిపోతుంది. లెట్స్ మూవ్. షూర్ సార్. కమ్. చూడరా వాడు. సి సుభద్ర, ఎన్ని డిస్టర్బెన్స్. సుభద్ర మీద చెయ్యేస్తాడా? రే బావా, ఏంట్రా? ఒకసారి అమెరికా ఫోన్ చేసి మీ నాన్న రమ్మని చెప్పొచ్చుగా. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి సెటిల్ చేస్తాడు కదా. ఆయన ఎందుకు వస్తాడు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాడని తెలిసి మళ్ళీ మళ్ళీ మనం ఫోన్ చేస్తే మనం పిచ్చోడు అవుతావరా? ఒరేయ్, నాకు తెలుసురా, ఆయనకి ఇండియా రాడు. హలో, అమెరికా నుంచా? అరే అమెరికా నుంచి అంటారా? ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆయన వెంటనే వచ్చి బిజినెస్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేసుకోమని చెప్పు. నన్నేవి చూడక్కర్లేదు, నాకేమీ అక్కర్లేదని కూడా చెప్పు. ఆయన బిజినెస్ స్పాట్ చేసిన బ్యాడ్ నేమ్ నాకు రాకూడదు. ఆయన వస్తే వెంటనే రమ్మని చెప్పు, లేకపోతే ఎప్పుడు రావద్దని చెప్పు. చెప్తావా? నేను చెప్పనా?
చికాగో నుంచి డెట్రాయిట్ వస్తున్న డెల్టా ఎయిర్లైన్స్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినట్లు. ఆ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు ఎవరూ బతకలేదు. ఆ ఫ్లైట్లో మీ నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చనిపోయారు. చనిపోయారా? చెప్పరా, నిజమా? చెప్పరా. చనిపోయారా? చనిపోయారా? నాకు ఇంకెవరున్నారు? కనీసం ఫోన్ అయినా చేసేవారు. నేను ఫోన్ అయినా మాట్లాడేవాడిని. ఇప్పుడు అది కూడా చేయరు. చనిపోయారు. నాకు ఇంకెవరున్నారు? నాకెవరు లేరు. నాకెవరు లేరు. ఎరా పొద్దునక ఇంట్లో వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు? ఏవో, నాన్నగారు పోయిన విషయం స్టాఫ్కి చెప్పాలంటేనే బాధగా ఉంది. సార్, మీరు అర్జెంటుగా బోర్డు మీటింగ్కి రావాలి. అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడా? సారీ సార్, వెరీ అర్జెంట్. ఏమిటి అర్జెంటు? రేయ్, చెప్పండి, ఏంటి అర్జెంట్ మీటింగ్? ఆఖరి నిమిషం వచ్చింది కాబట్టి మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది సార్. మన కంపెనీ ఆల్మోస్ట్ వైండ్ అప్ పొజిషన్ లో ఉంది సార్. మన కంపెనీ వైండప్ లో ఉందా? అవును సార్, మన కంపెనీ కన్స్ట్రక్షన్స్ అన్నిటి మీద ఎవరో బ్యాడ్ ప్రాపగండా చేశారు. ప్రభుత్వం బిల్లులు పాస్ చేయడం ఆఫ్ చేసింది. మన ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ డబ్బు కొరవై వర్క్ ఆగిపోయే అవకాశం ఉంది సార్. అంతేకాదు సార్, మన గవర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ కాకుండా ఆ శారదా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేశారు సార్. మన 3 షిప్పుల గార్మెంట్స్ అన్ని వేస్ట్ అయిపోయాయి సార్. అందువల్ల మన కంపెనీ ప్రోడక్ట్ అంతా ఆగిపోయి లాస్ లో పడిపోయింది. సో మన కంపెనీని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. మా బ్యాంకులో కట్టాల్సిన లోన్ మొత్తం మీరు 1 వీక్ లో కట్టకపోతే మొత్తం మీ ప్రాపర్టీని అంతా సీజ్ చేయమని అఫీషియల్ ఆర్డర్స్ వచ్చాయి సార్. అర్జెంటుగా మీ ఫాదర్ కి ఫోన్ చేసి రప్పించి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయకపోతే క్రిమినల్ యాక్టివిటీ కింద మన మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. చూడండి, మా ఫాదర్. రేయ్, మీ నాన్నగారికి తర్వాత ఫోన్ చేసిరా, కంగారేంటి? చూడండి, మేము ఆలోచించుకొని మీకు అన్ని చెప్తాం. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కు చాలా థ్యాంక్స్. మీరు బయలుదేరచ్చు. ఓకే సార్. ఒరే, డాడీ పోయారన్న విషయం వాళ్ళకి తెలియకుండా ఎంతకాలం దాచిపెడతావరా? రేయ్, ఈ విషయం అప్పుడే బయట పెట్టడం మంచిది కాదు. మీ నాన్నగారు ఇంకా అమెరికాలో బతుకున్నారనుకొని బ్యాంకులో యాక్షన్ తీసుకోకుండా మన టైం ఇచ్చారు. మీ నాన్నగారు పోయారని తెలిస్తే మన మీద అందరూ ఒకేసారి వచ్చి పడతారు. రేయ్, మనకి ఏదో దారి దొరికే వరకు, ఏం చేయాలి ఎలా చేయాలి ఆలోచించిన వరకు మీ నాన్నగారు పోయిన విషయం మన మధ్యనే ఉండాలి. రేయ్, నువ్వే ఒరి కాకరా, ధైర్యంగా ఉండరా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను రా. రేయ్ రేయ్, ఏమిటది? రే, ఇదిరా స్వతంత్రం అంటే. సార్, మీరేం టెన్షన్ పడకండి సార్. ఆయన వస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సలహాలొద్దు. గో గో అండ్ టేక్ రైట్. అదిగా సార్ మేము చెప్పేది. గెట్ అవుట్. రే, నేను హ్యాపీగా ఉన్నాను రా బాబు అంటున్నా, వీళ్ళేంట్రా నా మీద సింపతి చూపిస్తున్నారు? ఏమిట్రా హ్యాపీ? నువ్వు పాపరప్పుడు హ్యాపీయా? నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని కింగులా చూసారే, ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కదా, దాన్ని చూడ ఎలా పడిశారు. ఇది కూడా హ్యాపీగా ఉందిరా. I0, నువ్వు నేను హ్యాపీగా ఉన్నావని అందరికీ చెప్పాలి. రేయ్, We are happy, very, 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 very happy. ఏంటది? ఈ ఇల్లు కూడా లేకపోయినా పర్వాలేదురా, ఇదంతా నాకుంది. I'm going, bye bye. హ్యాపీగా ఉన్నాను రా.